నేటి పంచాంగం వివరణ జూలై 23, 2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. తిథి విదియ ఉదయం 10:23 వరకు, నక్షత్రం ధనిష్ట రాత్రి 8:10 వరకు, యోగం ఆయుష్మాన్ మధ్యాహ్నం 2:34 వరకు, కరణం గరిజి ఉదయం 10:23 వరకు, తదుపరి వనిజ రాత్రి 8:56 వరకు, వర్జం రాత్రి 2:53 నుండి తెల్లవారుజామున 4:21 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:22 వరకు, తిరిగి మరల రాత్రి 11:15 నుండి 12 గంటల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:35 నుండి సాయంత్రం 5:12 వరకు, యమగండం ఉదయం 9:09 నుండి 10:46 వరకు, అమృతకాలం ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:15 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:46 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:08 వరకు, సూర్యోదయం తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమయం సాయంకాలం 6:48. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారు ఎవరైతే భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశి వారు దైవసేవ కార్యక్రమాలను నిర్వహించి మీ విలువను మరింత పెంచుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల అండదండలతో పదోన్నతులను పెంచుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్టయోగం అనేది సిద్ధిస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక మేషరాశి వారు ఈరోజు పెద్దల సలహాలు తీసుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి మంచి పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక తమ మాట తీరుతో 10 మందిలో గౌరవాన్ని పొందగలుగుతారు. ఇక విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారు అన్ని కార్యక్రమాలను ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల అభిమానం లభిస్తుంది. వీరి నుండి సహాయం సైతం అందుకుంటారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెడతారు ఈరోజు. అలాగే ప్రముఖులతో పరిచయాలనేవి ఏర్పడతాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇక అదనపు రాబడి కూడా లభిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న చిక్కు సమస్యల నుండి బయటపడగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణలో చేసిన పొరపాట్లు ఈరోజు సరిచేసుకోగలుగుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు సంతోషకరమైన ఒక సమాచారం అందుతుంది. ఇక రాజకీయ రంగాల వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు విద్యార్థులు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు. మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు బంధుమిత్రుల ఆగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలలో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వాటి పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఈరోజు కలిసి వస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది వస్తుంది. ఇక నిరుద్యోగులు ఉద్యోగయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు మరింత వేగవంతమవుతాయి. ఇక శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు ఈరోజు. అలాగే
ఉత్తమ వ్యక్తుల పరిచయం వలన వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రణాళికను రూపొందిస్తారు. ఇక వ్యాపారస్తులకు ఈరోజు భాగస్వాములతో కూడా మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఈరోజు చాలా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. అలాగే వృషభ రాశి వారు ఈరోజు అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు అన్ని విధాలుగా మిత్రుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వృషభ రాశి వారు ఈరోజు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇంతకాలం పడిన కష్టానికి ప్రతిఫలాన్ని ఈరోజు చూస్తారు. ఆస్తుల విషయంలో బంధువులతో ఏదైతే తగాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఎవరైతే ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్నారో అవి సఫలమవుతాయి. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న వివాదాలు అనేవి తొలగిపోతాయి. అలాగే ఈరోజు భాగస్తులతో కూడా మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలు, వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు మంచి ఫలితాలను చూస్తారు. ఇక విద్యార్థులు తమకు ఉన్న ఒత్తిడిల నుండి బయటపడతారు. ఇక ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ధనయోగం కూడా కలుగుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు రుణదాతల నుండి ఒత్తిడి అనేది అధికమవుతుంది. దీనివలన కొంత మానసిక సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కీలక వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు కొంత కష్టంగా మీరు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈ వ్యాపారస్తులకు వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నిరాశ అనేది తప్పకపోవచ్చు. ఇక మిథున రాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన నష్టపోతారు. అలాగే ఇతరులపై ఆధారపడకూడదు ఈరోజు. ఇక పెద్దల సలహాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించడం వలన మీకు మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు ఏమరపాటుతో చేసే పనిలో పొరపాట్లు దొర్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. ఇక నోటి దురుసు వలన మిత్రులను, మా ఆత్మీయులను దూరం చేసుకునే అవకాశం కనబడుతుంది. అలాగే పితృ సంబంధ వ్యక్తుల నుండి అశుభ వార్తలు వినే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు అనేవి వివేదించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక విద్యార్థులు తమ తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. అలాగే ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన పొరపాట్ల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా జాగ్రత్త వహించవలసిందే. ఇక ఉన్నతాధికారులతో వివాదాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక మిథున రాశి వారికి రోజు ప్రయాణ నష్టం, ధన నష్టం, వస్తు నష్టం అంటే విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు. ప్రతి పనిలోనూ మీకు అవమానాలు, అపవాదులే ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు బంధువులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు కూడా చివరిలో విరమించాల్సి వస్తుంది. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి స్థిరంగా సాగవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు సరైన విధానం లేక ఇబ్బంది పడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి బాధ్యతలపై కొంత ఆందోళన అనేది నెలకొంటుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి నిరాశ అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు విద్యార్థులు పడిన శ్రమకు తగిన ఫలితం లభించక నిరాశ చెందుతారు. ముఖ్యంగా
మిథున రాశిలోని మహిళలు తమ మాట నెగ్గాలన్న పట్టుదలతో ఈరోజు చాలా పొరపాట్లు చేసే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు లేత పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు మిథున రాశి వారు వినాయకుడి ఆలయాన్ని, శివాలయాన్ని లేదా విష్ణు ఆలయాన్ని సందర్శించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. అలాగే చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత మందగిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు సామాన్యంగా సాగుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు అనేక రకాల ఇబ్బందులకు గురవుతారు. గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం ఉంది. అధిక ఖర్చులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అనవసరమైన వస్తువులపైన ఖర్చు చేయకుండా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మీకే అన్నీ తెలుసు అనుకుని చేసే పనుల వలన పొరపాట్లు జరిగి నష్టపోతారు. అలాగే భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి జోక్యం వల్ల కూడా విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరికి మీరు మధ్యవర్తిత్వం చేయడానికి అవకాశం ఇవ్వకండి. మీ సమస్యలు మీరు తీర్చుకోవడం వలన మీ మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసే తప్పిదాల వలన ఉద్యోగ నష్టం కనబడుతుంది. విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన లేదా సరైన ప్రణాళికలు లేకపోవడం వలన విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగక ఇబ్బందికి గురి చేస్తాయి. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి నిలకడగా ఉండవు. ఇంట బయట వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆస్తి వివాదాలు మీకు ఇబ్బందికరంగా మారవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువై చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు తమ వ్యాపారాలలో ఓపికతో సహనంతో మెలగాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఇతరుల బాధ్యతలు కూడా తలకెక్కించుకుంటారు. ఇలా గొప్పలకు పోవడం వలన అనేక ఇబ్బందులను ఈరోజు కర్కాటక రాశి వారు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు నిరుత్సాహమే మిగులుతుంది. రాజకీయ నాయకులకు అవమానాలు కనబడుతున్నవి. వ్యవసాయదారులకు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వ సంస్థలను మాత్రమే నమ్ముకోవడం వలన మీరు కొంత ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే సినీ రంగం వారు వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. ఇక నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయి. నూతన ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలనేవి పెరుగుతాయి. సింహరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. అలాగే ఈరోజు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సోదరుల వలన సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. లేదా రాజీకు దూచుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఆప్తుల నుండి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారు మంచి మాట తీరుతో శత్రువులను సైతం మెప్పించగలుగుతారు. ఇక ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది.
భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలనేవి లభిస్తాయి. సింహరాశి వారికి ఈరోజు వ్యవహారాలన్నీ కూడా మీరు కోరుకున్నట్లే పూర్తి చేయగలుగుతారు. పరిచయాలు విస్తృతంగా పెరుగుతాయి. అనుకోని సంఘటనలు కొన్ని ఎదురై ఆశ్చర్యపరుస్తాయి. మీలోని ప్రతిభను మిత్రులు గుర్తిస్తారు. ఇక వ్యతిరేకులు సైతం మీ పట్ల సానుకూల వైఖరిని అనుసరిస్తారు. ఇక ఈరోజు భూముల కొనుగోలులో ఉన్న అవంతరాలు తొలగిపోయి భూములను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న వివాదాల నుండి విముక్తి అనేది పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రశంసలను అందుకుంటారు. ఇక రాజకీయవేత్తలకు, వైద్యులకు వారు చేసిన సేవలకు గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే వారి ప్రతిభను అందరూ గుర్తిస్తారు. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఐటీ రంగం వారు మంచి కొత్త ప్రాజెక్టులను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులు కోరుకున్న ఫలితాలను సాధిస్తారు. సింహరాశిలోని మహిళలకు కొన్ని విషయాలలో ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక సింహరాశి వారి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 7. ఈ రోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక తమ సంతాన విద్యా విషయాలు ఈరోజు కన్యారాశి వారికి సంతృప్తిని కలిగిస్తాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆనందకరమైన జీవనం అనేది సొంతమవుతుంది. తుఫాను వెలిసిన తర్వాత ఉండే ప్రశాంతమైన జీవనం కనిపిస్తుంది. ఇక నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ధనలాభ సూచనలు కనబడుతున్నవి. మంచి మాట తీరుతో మొండి వారిని సైతం మెప్పిస్తారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. కన్యారాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వీసా లభించడంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇక కన్యారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణం ఆసన్నమైనట్టుగా చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈరోజు కన్యారాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఇక ఆకస్మిక ధనలాభం కలిగి ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. ఇక సేవ మరియు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారు ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడినారో వారు ఈరోజు ఆ వివాదాల నుండి బయటపడతారు. రాజీని కుదుర్చుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలు లభించి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో కీలక మార్పులు అనేవి పొందుతారు. ఇది వీరికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితం అనేది ఇప్పుడు లభిస్తుంది. రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలను లభిస్తాయి. ఇక ఈరోజు విద్యార్థులు కోరుకున్న అవకాశాలను పొందగలుగుతారు. ఇక ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి చిక్కులు వీడిపోతాయి. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగవుతుంది. అలాగే విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక గృహంన శుభకార్యాలను నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇక ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సాహసవంతమైన నిర్ణయాలతో విజయాలను సాధిస్తారు. మంచి ధనయోగం అనేది కలుగుతుంది.
అలాగే ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి కుటుంబ సఖ్యత అనేది ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. బంధుమిత్రుల సమాగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే తులారాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా కళాకారులకు క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక తులారాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆత్మీయులు బంధువులతో తగాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగ యత్నాలలో సఫలమవుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు లభించే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఐటీ నిపుణులు నూతన ప్రాజెక్టులను పొందగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించడం ద్వారా సంతృప్తి చెందుతారు. తులారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారు విదేశీయానం చేసే యోగం అయితే కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మార్గ అవరోధాలు అనేవి కలుగుతాయి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. కాబట్టి జాగ్రత్త వహించండి లేదా ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక రుణదాతల నుండి ఒత్తిడి అనేది పెరుగుతుంది. మిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నిదానంగా సాగుతాయి. ఇక లాభాలు లభించడం అతి సామాన్యంగా కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి కష్టతరమైన బాధ్యత వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు తాము చేసే పొరపాట్ల వలన లంచాలను తీసుకోవడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు తొందరపాటు నిర్ణయాలతో ఆర్థిక నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ధన సహాయం చేయడం కానివ్వండి, అలాగే ఇవ్వడం పుచ్చుకోవడం కానివ్వండి, ధనాన్ని చేయకండి. అలాగే ఈరోజు సినీ రంగం వారికి నష్టాలు అనేవి ఎదురవుతాయి. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలను చవి చూస్తారు. కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మంచి చేస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారు ఈరోజు మౌనంగా ఉండడం వలన మంచి ఫలితాలను సాధిస్తారు. ఎందుకంటే నోటు దుర్సతనం వలన ఆత్మీయులను దూరం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. ఎంత కష్టపడ్డా ఫలితం నామమాత్రంగానే ఉంటుంది. భూములను వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాలలో అవంతరాలు ఎదురవుతాయి. అలాగే బంధువర్గంతో అకారణ విరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు స్థిరంగా ఉండక మిమ్మల్ని కొంత మానసికంగా బాధిస్తాయి. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. తగు నియమాలు పాటించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరిన్ని బాధ్యతలు మీద పడడం వలన జీవితం సవాల్గా మారుతుంది. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి దూరం అవుతాయి. ఇక విద్యార్థులకు శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళల యొక్క అంచనాలు తప్పుతాయి.
ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు లలిత సహస్రనామాలు పారాయణం చేయడం, కందులను దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈరోజు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులను పూర్తి చేస్తారు. ఖర్చులకు మించి ఆదాయం అనేది సమకూరుతుంది. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇక గృహమున సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల ఆదరణ అనేది పెరుగుతుంది వారికి. ఇక ధనుస్సు రాశి వారు ఈరోజు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. సోదరుల యొక్క సహాయ సహకారాలను అన్ని విధాలుగా పొందుతారు. ఎవరైతే ధనుస్సు రాశి వారు విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అన్ని అనుకూలంగా మారుతాయి. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు శుభవార్తలను వింటారు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక బంధువుల నుండి ఒక విలువైన సమాచారాన్ని అందుకుంటారు. ఇక సినీ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ధనుస్సు రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ఆర్థికంగా కొన్ని లాభాలు కలిగి రుణ విముక్తి లభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. ఆప్తులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరి సఖ్యత అనేది ఏర్పడుతుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు కొన్ని ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడతారు. ఇక ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు మరింత ప్రోత్సాహం అనేది లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. అలాగే ఈరోజు ధనుస్సు రాశిలోని వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ధనుస్సు రాశిలోని వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను ఆర్జిస్తారు. ఇక ఐటీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశిలోని విద్యార్థులు తమ సత్తాను చాటుకుంటారు. ముఖ్యంగా మహిళలు కుటుంబంలో గౌరవాన్ని పొందుతారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు తమ సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ఆలోచనలు చేసి ఆచరణలో పెట్టి లాభాలను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఆశించిన అవకాశాలు అనేవి అందుతాయి ఈరోజు. అలాగే మకర రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నతమైన ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. వీసా ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు బంధుమిత్రులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. అలాగే ఆస్తి పంపకాలలో మకర రాశి వారు ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నాయి. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే విద్యార్థులకు విద్యాలాభం కనబడుతుంది. ముక్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక ఈరోజు మకర రాశిలోని నిరుద్యోగులు తమ అంచనాలను నిజం చేసుకుంటారు. కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారి యొక్క ఆర్థిక వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక మకర రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పెట్టుబడులు అనుకున్న విధంగా అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్న వివాదాలను తొలగించుకోగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో
ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక వైద్య రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. ఎవరైతే మకర రాశి వారు వివాహ యత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. మకర రాశి వారికి ఈరోజు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక మకర రాశిలోని విద్యార్థులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఊహించని మార్పులు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వాటి వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు ఖర్చులకు మించి ఆదాయం ఉండడం వలన మీరు రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. ఇక చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు సమాజంలోని ప్రముఖులతో పరిచయం అనేది ఏర్పడుతుంది. అలాగే ఇంట బయట మీ గౌరవం అనేది పెరుగుతుంది. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు రాజీని కుదుర్చుకుంటారు. ఇక నూతన వాహన సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో చేసే చర్చలు సఫలమవుతాయి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టర్ దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు పెద్దల ఆశీర్వాదంతో అన్ని విధాలుగా ఆర్థిక విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక నూతన ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఇక మిత్రుల సహాయ సహకారాలు అనేవి ఈరోజు కుంభరాశి వారికి అన్ని విధాలుగా అందుతుంది. ఇక ఈరోజు కుంభరాశిలోని మహిళలు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను గడిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక సినీ రంగం వారు మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. ఇక వ్యాపారస్తులు తమ వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పై స్థాయి అధికారుల నుంచి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులు పడిన శ్రమకు ఫలితం అనేది ఈరోజు దక్కుతుంది. ఇక కుంభరాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు లేత ఆకుపచ్చ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మీనరాశి వారికి కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో నూతన వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కలిసిరావు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంన అదనపు బాధ్యతల వలన చికాకు అనేది ఏర్పడుతుంది. మీనరాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యా నష్టం అనేది కనబడుతుంది. ఎవరిపైన ఆధారపడకండి. అలాగే సమయపాలన పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ముఖ్యంగా భాగస్వామి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు మరింత నష్టాలను చవిచూస్తారు ఈరోజు. ఇక ఈరోజు మీనరాశి వారికి జీవిత భాగస్వామి మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే పెద్దల మాట వినడం వలన కొంత మీనరాశి వారు లాభపడతారు.
ఇక ఈరోజు తొందరపాటు నిర్ణయాలు మీకు చెడు చేస్తాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఆలోచించి పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం మీకు మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే రాబడికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. అనుకోని ప్రయాణాలనేవి ఉండవచ్చు కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే బంధుమిత్రుల నుండి అపవాదులనేవి ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త వివాదాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట పని ఒత్తిడి వలన మానసికంగా కొంత ఇబ్బంది పడతారు. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వైద్య రంగం వారికి అవమానాలనేవి ఎదురవుతాయి. సినీ రంగం వారు నష్టాలని చవి చూడాల్సి వస్తుంది. కళాకారులకు క్రీడాకారులకు వచ్చిన మంచి అవకాశాలు చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు శ్రమ కోర్చి ముందుకు సాగాల్సిందే ఈరోజు. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు లేత ఆకుపచ్చ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు వినాయక అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం మీకు మంచి చేస్తుంది. అలాగే దుర్గాదేవి ఆలయ దర్శనం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.